దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 20th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 37వ అధ్యాయము 24వ వచనము, సామ్ నంబర్ 37 and verse 24. యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు, గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లేవలేక ఉండడు. అతడు నేలను పడినను, జీవితంలో కోల్పోయినను, ఇబ్బంది పాలైనను తిరిగి లేస్తాడు. ఎందుకంటే అక్కడ రాయబడిన ఆ యొక్క మొదటి మాటలో మనము తేటగా చూస్తున్నాం. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక. బికాస్ దేవునికి స్తోత్రము కలుగునుగాక. నువ్వు నమ్ముతున్నావా దేవుడు నీ చేయి పట్టుకున్నాడని? నేను ఏమాత్రము విడవను ఎడబాయినని చెప్పిన దేవుడు నీ చెయ్యి పట్టుకున్నాడని నమ్ముతున్నావా? ఇది నువ్వు నమ్మితే చాలు, నువ్వు పడిపోయినను తిరిగి నిలబెడతావు. యు విల్ స్టాండ్. ఓ దేవునికి స్తోత్రం. ఎందుకు నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు? ఎందుకంటే యెహోవా దేవుడు అతని చేయ పట్టుకొని ఉన్నాడు. ఈ విశ్వాసము నీకు ఉండాలి, నాకు ఉండాలి. అప్పుడు ఆ క్రియ నీ జీవితంలో జరుగుతుంది. పడిపోయినను నువ్వు తిరిగి లేస్తావు. సో పడిపోయిన నీవు తిరిగి లెగాలంటే నీకుండవలసిన నమ్మకము, దేవుడు నా చేయి పట్టుకున్నాడు, దేవుడు నా కుటుంబము చేయ పట్టుకున్నాడు, దేవుడు నా కుమారుడు చేయ, దేవుడు నా కుమార్తె చేయ పట్టుకొని ఉన్నాడు, దేవుడు నా మినిస్ట్రీ, నా ఉద్యోగం, నా వ్యాపారంను పట్టుకొని ఉన్నాడు. కాబట్టి అది పోయినను నేను తిరిగి నిలబెడతాను. లెట్ మీ read this in English. Though he fall, he shall not be utterly cast down, for the Lord upholdeth him with his hand. Though you fall, you are not destroyed. You will get up again, because the Lord is upholding your hand. Because the Lord is holding your hand, though you fall, you will come up again. చాలామంది అనుకుంటారు, ఓ పడిపోయాడు ఇంకా లెగలేడు అనుకుంటారు. కానీ గొప్ప సత్యం అమ్మా, గొప్ప సత్యమయ్యా, దేవుడు నా చెయ్యి పట్టుకుంటే నేను పడిపోయినను నేను తిరిగి లేస్తాను. దీనిని ఎవ్వరూ ఆపలేరు. ఇది దేవుని నోటి నుంచి వచ్చిన మాట. ఇది నోబడీ కెన్ స్టాప్ దిస్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బిలీవ్ ద లార్డ్ ఈజ్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడని నువ్వు నమ్మాలి. అవిశ్వాసి కాక నువ్వు, దేవుడు నీ పిల్లలు చేయి పట్టుకొని ఉన్నాడు కనుక వారు నాశనం అవ్వరు. దేవుడు నీ చేయి పట్టుకున్నప్పుడు నువ్వు గాఢాంధకారపు లోయలో ఉన్నను, నువ్వు ఏ అపాయంకు భయపడనవసరం లేదు, ఏ దుర్వార్తకు జరి అవసరం లేదు, కనపడుతున్న పరిస్థితులకు నువ్వు గురి కానవసరం లేదు, భయపడనవసరం లేదు. అది నీకు సోకిన నువ్వు తిరిగి నిలబడతావు అంటున్నాడు దేవుడు. हिंदी में पढ़ेंगे भजन संहिता 37th चैप्टर और 24th वचन पढ़ रहे हैं. चाहे वह गिरे तो भी पड़ा ना रह जाएगा, क्योंकि यहोवा उसका हाथ थामे रहता है. वो प्रभु को बहुत धन्यवाद अदा करते हैं, क्योंकि परमेश्वर उनका हाथ थामे रहता है, पकड़ के रहता है. इसीलिए अगर वो गिरेगा भी तो फिर से उठ जाएगा. चाहे वो गिरे तो भी पड़ा ना रह जाएगा, वैसी नहीं रह जाएगा. बीमार हो गया तो बीमारी में नहीं हो जाएगा, कंगाल हो गया तो कंगाल में ही नहीं हो जाएगा, वो फिर से उठेगा. क्यों? क्योंकि यहोवा उसका हाथ थामे रहता है. आज आपको विश्वास करना है कि परमेश्वर आपका हाथ को पकड़े, आपके परिवार के हाथ को पकड़े, आपकी कमाई के हाथ को पकड़े, आपके बच्चों के हाथ को पकड़े, तो वो गिरे तो भी फिर से खड़ा हो जाएंगे. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో నువ్వు పడిపోయిన, ప్రభు నన్ను లేపని ప్రార్థన చేస్తున్నావు. లేదమ్మా, నువ్వు నమ్మాల్సింది ఏంటి తెలుసా? దేవా నా చేయి పట్టుకున్నందుకు స్తోత్రం. లేక నా చేయి పట్టుకో ప్రభు అని అడుగు. లేకపోతే నీ చేయి పట్టుకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పడిపోయినను తిరిగి
లేస్తావు. అందుకే అన్నాడు, నిన్ను ఏమాత్రం విడవను, ఎడబాయను. ఆయన మనలను ఆయన అరచేతిలో చెక్కుకున్నాడు. ఎందుకు తెలుసా? మనల్ని పట్టుకుంటుకో, మనల్ని పట్టుకున్నట్టుకో. అండ్ దేవుడు మనల్ని పట్టుకుంటే నువ్వు నిలబడతావు, నువ్వు పరిగెడతావు, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కుతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఈ దినము నాయన తండ్రి, ఉదయ కాలం నాయన తండ్రి, ఈ ఆరాధనలో నీ బిడలు నాయన ఏ విషయాల్లో నాయన తండ్రి పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు నాయన, లేవలేకుండా ఉన్నారు ప్రభా. ఈరోజు ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ధైర్యపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు నాయన నీ బిడలు నిలబెట్టినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. వారి యొక్క దుఃఖాన్ని దేవా సంతోషంగా మార్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. వారి భారాన్ని నాయన తేలిక చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. వారి జీవితంలో మీరు నెమ్మది కలుగు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృప చాలునయ్యా, నీ కృప చాలును తండ్రి. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రంలో నాయన. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, ఇంకా పోస్టింగ్ కొరకు ఎదురు చూస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ప్రభా నాయన నీవు ఇస్తున్న ధైర్యంకి స్తోత్రం. నీవు చెయ్యి పట్టుకున్నావు కాబట్టి వారు స్థిరపరచబడుతున్నారయ్యా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, తండ్రి రక్షకుడు నాయన తండ్రి, చదువుకుంటున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్న వారు చదువుల్లో మీ తోడుకే స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లో మీ తోడుకే స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసిన స్తోత్రం. ఆయన పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి మనం ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు నేను ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.